నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. సో ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో కావచ్చు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఏంటంటే అది బన్నీని రామ్ చరణ్ అన్‌ఫాలో చేశాడంట. అసలు ఏం జరిగింది? నిజమే. గత కొన్నాళ్ళుగా మెగా కుటుంబం మధ్య, అల్లు కుటుంబం మధ్య వివాదాలు ఉన్నాయి అని చెప్పేసి మీడియా సాక్షిగా, సోషల్ మీడియా సాక్షిగా రకరకాల కథనాలు ప్రచారాలు ఉన్నాయి. అవును. డైరెక్ట్‌గా వాళ్ళు ఒకరినొకరు ఎప్పుడు అనుకున్నది లేదులే గానీ, బయట ప్రచారాలు మాత్రం గట్టిగా ఉన్నాయి. హ్మ్. దానికి కారణం ఏంటి? గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం ప్రచారానికి రాకుండా, పవన్ కళ్యాణ్ ప్రచారానికి రామ్ చరణ్ వెళ్ళే రోజే, హ్మ్. లేదు చిరంజీవి గారి భార్య సురేఖ గారు వెళ్ళే రోజే హ్మ్. పనిగట్టుకొని నంద్యాల శిల్పారామచంద్రరెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తికి హ్మ్. ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం పెద్ద వివాదమైంది. అవును. ఆ టైంలో అల్లు అర్జున్ మీద అనేక వివాదాలు వచ్చాయి. హ్మ్. మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. అవును. తర్వాత కూడా దాన్ని పెంచి పోషించాడు అల్లు అర్జున్. అంటే తన మాటలతో ఇండైరెక్ట్‌గా. హ్మ్. అంటే నా ఇష్టం వచ్చిన చోటుకి నేను వెళ్తా అనేది. అంటే తను కూడా తనకు స్పెషల్ ఆర్మీ ఉంది, తనకు మెగా ఫ్యాన్స్‌తో పని లేదు అనేటువంటి ఒక ఇండికేషన్ చెప్పకనే ఇచ్చాడు. ఆ కారణం చేత బన్నీ యాటిట్యూడ్ ఫలితంగా ఆ మెగా ఫ్యామిలీకి, అంటే అల్లు కుటుంబానికి చాలా అగాధం ఏర్పడింది. హ్మ్. నిజానికి అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చిరంజీవికి పూర్తిగా అల్లు అరవింద్ తోడుగా ఉండేవాళ్ళు. హ్మ్. ఇంకొక మాట కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అల్లు అర్జున్ హీరో కావడానికి కారణం చిరంజీవే. హ్మ్. చిరంజీవి సినిమా 'డాడీ' సినిమాలో అల్లు అర్జున్ మొట్టమొదట కనిపించాడు. హ్మ్. ఎందుకు చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ కనిపించాడంటే, చిరంజీవి సినిమాలో కనపడితే ఎలివేషన్ వస్తుంది. అవును. కాబట్టి దాని తర్వాత కూడా అల్లు అర్జున్ ఒక సినిమా అనుకుంటే అది నితిన్‌కి పోయింది. హ్మ్. అల్లు అర్జున్ ఒక సినిమా కథతో స్టార్ట్ చేద్దాం అనుకుంటే అనుకోకుండా ఆ కథ బన్నీని కాదు అని చెప్పేసి నితిన్‌కి పోయింది. అవును. అప్పుడు బన్నీ చాలా బాధపడ్డాడు. అప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి, రాఘవేంద్రరావు గారు మీరు 100వ సినిమా తీస్తున్నారు కదా! 100వ సినిమా మా ఇంటి కుర్రోడినే సినిమాగా పెట్టి సినిమా తీయండి. మా మేనల్లుడు అల్లు అర్జున్ పెట్టి అని చెప్పేసి ఆయన రికమెండ్ చేస్తే ఆయన మాట కాదనలేక 100వ సినిమాని సహజంగా పెద్ద హీరోతో సినిమా తీద్దాం అనుకున్న రాఘవేంద్రరావు గారు హ్మ్. కొత్త హీరో అయినటువంటి బన్నీని హీరోగా పెట్టి, అంటే అల్లు అర్జున్ హీరోగా పెట్టి 'గంగోత్రి' సినిమా తీశాడు. అవును. అది సక్సెస్ అయింది. ఆ సక్సెస్ కావడం కూడా అప్పటికి అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ లేరు. అది మొదటి సినిమా. హ్మ్. అప్పుడు మెగా ఫ్యాన్సే అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు. నేను చిరంజీవికి పెద్ద ఫ్యాను, చిరంజీవి మేనల్లుడు అని చెప్పుకొని అల్లు అర్జున్ తిరిగాడు. మా నాన్న కంటే కూడా నాకు చిరంజీవే చాలా ఎక్కువ అని చెప్పాడు. ఇంటర్వ్యూలో ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆ బిట్స్ ఉంటాయి. కాబట్టి మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున అల్లు అర్జున్ భుజాల మీద మోసారు. తర్వాత కాలంలో తన కెరియర్‌లో తనకు కూడా మంచి యాక్టింగ్ ఉంది, పెర్ఫార్మెన్స్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి కాబట్టి తనకో సెపరేట్ ఫ్యాన్ బేస్‌ని ఏర్పరచుకున్నాడు. హ్మ్. ఎప్పుడైతే తనకో క్రేజ్ వచ్చిందో అప్పుడు తన పునాదిని మర్చిపోయాడు. హ్మ్. మర్చిపోయి నాకు వేరే ఫ్యాన్ బేస్ ఉంది. నాకు మెగా ఫ్యాన్స్‌తో సంబంధం లేదు. మెగా కుటుంబంతో సంబంధం లేదు. చిరంజీవి ఇమేజ్‌తో సంబంధం లేదనే కాడికి పోయాడు. హ్మ్. ఈ మధ్య కాలంలో ఇయాల అన్‌ఫాలో కొట్టడానికి కారణం ఏందంటే, మొన్న 'లైలా' సినిమా ఈవెంట్‌లో పృథ్వీ ఒక కామెంట్ చేశాడు. ఏమన్నాడు? సినిమా స్టార్టింగ్‌లో 151 గొర్రెలుంటే సినిమా అయిపోయేసరికి 11 గొర్రెలుంటాయి అన్నాడు. హ్మ్. అది 'విశ్వక్సేన్' సినిమా. అవును. దాన్ని ఏం చేశారు? వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు. సోషల్ మీడియా. సోషల్ మీడియాలో పట్టుకున్నారు. హ్మ్. సోషల్ మీడియాలో పట్టుకొని ఆ సినిమాని బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఓకే. అయితే ఈ ట్రోల్ చేయటం వెనకాల ఈ బన్నీ ఫ్యాన్సే ఉన్నారు అనేటువంటిది బయట నడుస్తున్నటువంటి ప్రచారం. అవునా? అది మెగాకు ఫ్యాన్స్ కూడా అదే అనుమానం ఉంది. హ్మ్. ఎందుకుంది? అదే వేదికకి చిరంజీవి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. హ్మ్. చిరంజీవి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చినటువంటి ఆ సినిమాని ఆడనివ్వకూడదు. నీకో విషయం చెప్తా. మొన్న 'రామ్ చరణ్' నటించినటువంటి గేమ్ చేంజర్. 'గేమ్ చేంజర్' సినిమా. హ్మ్. 'గేమ్ చేంజర్' సినిమాని కూడా పైరసీ చేసింది బన్నీ ఫ్యాన్సే. అంటే ప్రతి వార్తలా బస్సు లేకపోతే నిజమేనది? అంటే నిజమా అంటే ఎంక్వైరీ జరగాలి. హ్మ్. నిజమా అనేది ఎంక్వైరీ జరగాలి. హ్మ్. కానీ ఉన్నటువంటి ప్రచారాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకున్న అనుమానాలు, మెగా ఫ్యాన్స్‌కున్న అనుమానాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. ఇంకెవరికి అంత ఉంటది నీడు? అది 'రామ్ చరణ్' సినిమా ఫ్లాప్ అని చెప్పేసి పనిగట్టుకొని ట్రోల్ చేసేంత కసి 'రామ్ చరణ్' మీద ఇంకెవరికి ఉంటది? హ్మ్. కాబట్టి అది బన్నీనే చేపించుంటాడు. బన్నీ ఫ్యాన్సే చేసుంటారు. బన్నీ చెప్పాడో లేదో తెలీదు కానీ బన్నీ ఫ్యాన్సే చేసుంటారు అని మెగా ఫ్యాన్స్‌కున్న అనుమానం. ఎందుకంటే సంక్రాంతికి పోతున్న ప్రతి బస్సులో, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ పోతున్న ప్రతి బస్సులో సినిమా ప్లే అయింది. హ్మ్. 2 హెచ్‌డీ క్వాలిటీతో సినిమా రిలీజ్ అయింది. పైరసీ. కాబట్టి దానివల్ల ఉన్న మెగా ఫ్యాన్స్‌కున్న అనుమానం ఏందంటే, అప్పుడు ఆ సినిమాని పైరసీ చేయటంలో, ఇప్పుడు ఈ సినిమాని పైరసీ చేస్తామని కూడా బెదిరిస్తున్నారు. హ్మ్. సినిమాని బాయ్‌కాట్ చేయడం అనే కాదు. ఈ సినిమాని పైరసీ చేస్తామని కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు. అంటే అవును. దీని వెనకాల బన్నీ ఫ్యాన్స్ ఉన్నారు. కారణం ఏందంటే, ఆ సినిమా ఈవెంట్‌కి చిరంజీవి గారు గెస్ట్‌గా వచ్చారు కాబట్టి ఆ సినిమా సినిమా రిలీజ్ అయిన తెల్లారి పొద్దున్నకే హెచ్‌డీ ప్రింట్ రిలీజ్ చేస్తా ఉంటున్నారు వాళ్ళు. అంటున్నారు. హ్మ్. ఇంకోటుంది ఇక్కడ. మొన్న కూడా అల్లు అరవింద్ గారు సరే తర్వాత సారీ చెప్పారు. అది వేరే విషయం అనుకో. హ్మ్. అల్లు అరవింద్ గారు అనుకోకుండా జరిగినా, అనుకోని జరిగినా ఈ 'రామ్ చరణ్' సినిమాని 'రామ్ చరణ్‌ని' కొంత తక్కువ చేసినట్టు హ్మ్. 'రామ్ చరణ్' సినిమా ఫ్లాప్ అయిందని ఒక ఇండికేషన్
ఇండైరెక్ట్ గా ఇచ్చే ప్రయత్నం చేశారు. అంటే రామ్ చరణ్ తక్కువ ఆయన ఆ మాట అన్నప్పుడు చరణ్ నేను ఇది కావాలని చేయలేదు అన్నారు కదా, చేశారు కానీ కావాలని చేయలేదంట. సరే ఓకే వాట్ ఎవర్, తర్వాత సారీ చెప్పుకున్నారు. కానీ ఇవన్నీ కూడా వరుస ఇన్సిడెంట్. ఒకటి ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ప్రచారం రామ్ చరణ్ చేసే రోజే అక్కడ శిల్పారావు ప్రచారానికి బన్నీ వెళ్ళడం. అదే సేమ్ డే మన వేరే రోజు వెళ్ళి ఉంటే ఇంత వివాదం కాకపోయేమో. సరే వేరే రోజు వెళ్ళినా అసలు పవన్ కళ్యాణ్కి రావాల్సింది సొంత మేనమామకి రావాల్సింది పోయి ఎక్కడో ఫ్రెండ్ అనే పేరుతోటి, భార్యకి ఫ్రెండ్ అనే పేరుతోటి అక్కడికి వెళ్ళటం ఏంటి? నీకు మేనమామ కంటే కూడా భార్య ఫ్రెండ్ ముఖ్యం అనేటువంటి కల్చర్ వస్తుంది. రెండోది పవన్ కళ్యాణ్ ప్రాణాలు చెగించి పోరాటం చేస్తున్నాడు, వైసీపీని సినిమా ఇండస్ట్రీ మొత్తం వ్యతిరేకిస్తోంది. ఈ టైంలో నువ్వు వైసీపీ నాయకుడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం ఏంటి అనేది ఒక పాయింట్. అక్కడను స్టార్ట్ అయింది. తర్వాత బన్నీ రేజ్ చేసినటువంటి పాయింట్స్, తర్వాత అనేక వివాదాలు, పెంచి పోషించిన తీరు, తర్వాత మన పుష్ప 2 రిలీజ్ టైంలో కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అనేటువంటి ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం తర్వాత కూడా పీకే దేవర్రా అని చెప్పేసి ఒక పోస్టర్ని అంతకుముందేమో ఏం పీకలేదు బ్రదర్ పీని కేని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి బ్యానర్లు, దాన్ని అల్లు అర్జున్ ఖండించకపోవటం అది రెండు. ఒకటేమో ఎన్నికల ప్రచారాన్ని నంజాలు వెళ్ళటం, 2 పీకే దేవర్రా అంటాం, 3 మొన్న అల్లు అరవింద్ గారు చేసిన కామెంట్స్, 4 ఇప్పుడు సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పేసి పిలిపివ్వటం. దాని వెనకాల కూడా వైసీపీ ముసుగులో ఉన్నటువంటి బన్నీ ఫ్యాన్సే ఉన్నారు అనేటువంటిది. ఇప్పుడు ఈ మొత్తం ఇన్సిడెంట్ ఒకదానికోటి పొంతన కుదురుతున్న సమయంలో వాళ్ళు ఎలా ఉన్నప్పుడు మేము ఎందుకు ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇన్నాళ్ళు ఓపిక్గా సహించినటువంటి రామ్ చరణ్ అన్ఫాలో కొట్టాడు. ఇంతకుముందు సాయిధరం తేజ్ కొట్టాడు, ఇప్పుడు రామ్ చరణ్ కొట్టాడు, ఉపాసన కూడా కొట్టినట్టు తెలుస్తా ఉంది మనకు అందుతున్న వార్తల ప్రకారం. ఏది ఏమైనా అల్లు అర్జున్ యాటిట్యూడ్ని మెగా ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు, మెగా హీరోలు కూడా ఇష్టపడట్లేదు. మొన్నటిదాకేమో మెగా ఫ్యాన్స్ ఇష్టపడట్లేదు. మెగా ఫ్యాన్స్ అభిప్రాయాన్ని నాగబాబు చెప్పగానే చెప్పారు గతంలో ట్వీట్స్లో. కాకపోతే సినిమా రిలీజ్ టైంలో మాత్రం వాళ్ళు ఏ సినిమా ఆయన ఆడగాలనుకునేటువంటి ఒక నైజం ఉంది కాబట్టి సినిమాని సినిమాగానే ఆడనివ్వండి, దాని మీద కక్ష వద్దు అని చెప్పేసి నాగబాబు సినిమా రోజు పిలుపునిచ్చాడు. మరి ఆ విలువని రామ్ చరణ్ సినిమా రోజు బన్నీ కాపాడుకున్నాడంటే బన్నీ ఫ్యాన్స్ కాపాడలేదు, వాళ్ళే పైరసీ చేశారనేటువంటిది ప్రధానమైనటువంటి మెగా ఫ్యాన్స్కి, మెగా హీరోలకు ఉన్న అనుమానం. ఇవన్నీ ఒకదానికొకటి. సరే మన వైపు నుంచి అనుమానాలు ఉండొచ్చు, వాళ్ళ వైపు నుంచి కొన్ని క్లారిటీలు కూడా ఉండొచ్చు. మనం మీడియా కాబట్టి ఇప్పుడు ఒక నిర్ధారించలేదు కాబట్టి అనుమానం అని చెప్తున్నాం. కానీ మెగా ఫ్యాన్స్కి, మెగా హీరోలకి కొంత క్లారిటీ ఉంది అల్లు అర్జున్ యాటిట్యూడ్ విషయంలో. ఆ సందర్భంలో నుంచే ఈ అన్ఫాలో కొట్టారు అంటే. ఇంకోటి కూడా ఉంది, ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి అల్లు అర్జున్ మధ్య గ్యాప్ వచ్చింది. అవును, ఏది ఆర్టీసీ క్రాస్లో ఒక థియేటర్ దగ్గర జరిగిన సంజయ్ దగ్గర జరిగిన సంఘటన విషయంలో. ఆ టైంలో అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ సంచలనమైంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినట్టు క్రియేట్ అయింది. ఆ టైంలో ఆ ప్రెస్ మీట్ పెట్టొద్దని కూడా చిరంజీవి గారు చెప్పినట్టు, చిరంజీవి గారు చెప్పినా వినకుండా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినట్టు ఒక సమాచారం. ఇవన్నీ ఒకదానికోటి ఇండికేషన్స్. కాబట్టి ఈ ఇండికేషన్స్ లో మెగా ఫ్యామిలీ పట్ల అంత గట్టుగా ప్రవర్తిస్తున్నటువంటి అల్లు అర్జున్ మేమెందుకు ఉపేక్షించాలి, వాళ్ళని మేమెందుకు ఫాలో కావాలని అన్ఫాలో కొట్టినట్టు తెలుస్తుంది. ఒక ఇండికేషన్. ఇప్పుడు రామ్ చరణే అన్ఫాలో కొట్టడం ద్వారా మెగా ఫ్యాన్స్ లో ఉన్నటువంటి కోపాన్ని నిజమే అని ఒప్పుకున్నట్టు, మెగా కుటుంబంలో ఉన్నటువంటి గ్యాప్ నిజమే అని ఒప్పుకున్నట్టు అవుతుంది. ఒప్పుకున్నాడు కూడా క్లియర్గా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.